ఇవన్నీ ఇన్ఫ్లమేటరీ సైన్స్. ఇవన్నీ హై మీట్ తీసుకోవడం, హై రెడ్ మీట్ తీసుకోవడం, ఆల్కహాల్ ఇవి తీసుకోవడం, వీటి వల్ల యూరిక్ యాసిడ్ పెరిగి ఇప్పుడు వచ్చేస్తున్నాయి. ఇప్పుడు చిన్నపిల్లలు కూడా బాగా ఆల్కహాల్ తీసేసుకుంటున్నారు. 18 ఇయర్స్ 20 ఇయర్స్ అంటే వెళ్ళి తాగేస్తున్నారు. సో వాళ్ళకి ఏంటి అంటే ఫర్దర్ ఏం జరుగుతుంది అనేది వాళ్ళకి తెలియదు. ఒకసారి వచ్చినాక వరకు వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏముంటాయి, ఈ రోజు తాగాం నెక్స్ట్ రోజుకి ఏం ప్రాబ్లం లేదన్నట్లే చూస్తూ ఉంటారు. కానీ లాంగ్ టైంలో వచ్చే ఎఫెక్ట్స్ అనేవి వాళ్ళకి అర్థం కాదు ఆ టైంలో చెప్పినా కానీ. ఒకసారి వచ్చినా కూడా దాన్ని ఎలిమినేట్ చేసుకోవాలన్నా చాలా కష్టమైతే ఉంటుంది. వీళ్ళు వాటర్ కూడా ఎక్కువ తాగరు. సో ఈ మీట్ ఆల్కహాల్ తీసుకుంటారు, వాటర్ అసలు తాగరు. సో బీర్ అంటే అదైతే ఎక్కువ క్వాంటిటీ ఉంటుంది, అది తాగేస్తూ ఉంటారు. సో ఇట్లా మనకేంటంటే ఇలా చేసినప్పుడు ఈ హై లెవెల్స్ ఆఫ్ యూరిక్ యాసిడ్ మన కిడ్నీలో కూడా స్టోన్స్ ఫామ్ అయిపోతుంటాయి. సో మన కిడ్నీలో స్టోన్స్ కూడా చాలా రకాలు ఉంటాయి. ఆక్సిలేట్ స్టోన్స్ ఉంటాయి, యూరిక్ యాసిడ్ స్టోన్స్ ఉంటాయి, కార్బోనేట్ స్టోన్స్ ఉంటాయి. ఇట్లా రకరకాల టైప్స్ ఆఫ్ స్టోన్స్ ఉంటాయి అన్నమాట. సో వాటికి కూడా ఈ రెడ్ మీటర్ తీసుకోవడం కూడా ఒక కారణం అన్నమాట.